ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం లేకపోవడము, మరొక వ్యక్తి వివాహం అవ్వకపోవడము, మరో వ్యక్తి అప్పులు ఊబుల్లో కురుక్కుపోవడం, అదేవిధంగా మరి కొంతమందికి సంతానం లేకపోవడం కావచ్చు. కొంతమంది ఏదైనా కర్మాగారం ప్రారంభించేది ముందుకు వెళ్ళకపోవడము, వ్యాపారాల్లో ఇబ్బంది కలగడము, శత్రు బాధలు, అదేవిధంగా మానసికంగా ఏదో ఒక రుగ్మతతోని అనారోగ్యంతో ఏదో రుగ్మతతోని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ అసలు మనకు ఎందుకు కలుగుతాయి అంటే, మనకు జ్యోతిష్శాస్త్రం చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, మనము పూర్వజన్మలలో చేసినటువంటి కర్మని అనుభవిస్తుంటాం. కర్మ అంటే అది మంచిదే అయి ఉంటుంది, లేదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టినటువంటిది అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక చక్కటి వాహనం కొనుక్కున్నాడు, చక్కటి భర్త వచ్చింది, లేదా భర్త వచ్చాడు, లేకపోతే భార్య ఉంది, చక్కటి పిల్లలు ఉన్నారంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నటువంటి పుణ్యమే అని చెప్పి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వారి ద్వారానే హింసపడుతున్నారు అంటే వాళ్ళకి పాస్ట్ లైఫ్లో ఏదో చేసుకున్నటువంటి కర్మ అనుభవిస్తున్నారు. అయితే మనకి జ్యోతిష్శాస్త్రంలో పూర్వజన్మల్లో ఏమిటి, అసలు మీరెవరు, పూర్వజన్మలో ఎందుకు ఈ కర్మను అనుభవిస్తున్నారు, దాన్ని ఎలా తొలగించుకోవాలి అనేటువంటిది జ్యోతిష్శాస్త్రంలో స్పష్టంగా ఉంటుంది. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ప్రతి లగ్నాన్ని ఆ రాశిని బట్టి ఇన్ జనరల్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటే, మీరు జన్మించినటువంటి సమయం ఆధారంగా మీ పర్సనల్ చార్ట్లో నవగ్రహాలు లగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితిలో ముఖ్యంగా గురువుని శనిని, అంటే గురువు అంటే జీవకారకుడు, అంటే జీవుడి యొక్క ప్రయాణం, శని అనగా కర్మకారకుడు యొక్క ప్రయాణాన్ని, అవి పాస్ట్ లైఫ్స్ అంటే అవి వెనక రాసుల్లో ఉన్నటువంటి స్థితిని తీసుకొని, ఏ ఏ గ్రహాలు ఎలా స్థితి పొందాయో తీసుకొని దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ ద్వారా పలానా పోయిన జన్మలో మీరు పలానా రాజుగా పుట్టారు, లేకపోతే పోయిన జన్మలో మీరు పలానా జన్మెత్తి అక్కడ అది అనుభవించారు, ఆ యొక్క బ్యాలెన్స్ కర్మే ఈ జన్మలోకి ఇలా వచ్చిందనేటువంటిది ఉంటుంది. అలాగే ఇది పర్సనల్ చార్ట్ రీడింగ్ అయితే, ఇన్ జనరల్గా నాకు తెలియదండి, కేవలం లగ్నమే తెలుసు, రాశి తెలుసు అంటూ ఉంటారు. వారికి కూడా మనము వారు ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే ఏం చేసి ఉంటారు, వాళ్ళు ఎందుకు పాపం ఇప్పుడు ఈ జన్మలో ఇంత బాధపడుతున్నారు. చాలామంది అంటూ ఉంటారు, నేను చాలా మంచివాడినండి, నేను ఎవ్వరికీ హాని చేయను, నేను రోజు మంచి కర్మలే చేస్తున్నాను, అయినా నాకు ఎందుకు ఇబ్బంది అంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే, మీరు ఈ జన్మలో చేసేటువంటిది కాదు, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ జన్మలో చేసేటువంటి సత్కర్మలు ఖచ్చితంగా వచ్చే జన్మలో మంచి గతులే ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి గరుడ పురాణంగా ఇవన్నీ ఏం చెప్తాయంటే, మనిషిగానే జన్మించాలని రూల్ లేదు. గంధర్వుడుగా జన్మించవచ్చు, దేవతలుగా జన్మించవచ్చు, పైలోకాలకి వెళ్ళి, లేదు చేసినటువంటి బ్యాడ్ కర్మాల ద్వారా కింద లోకాలకి, అతల వితల సుతల తలాతల అంటూ ఉంటారు, అలా కింద లోకాలకు కూడా వారు ఆ వ్యక్తి జన్మించవచ్చు. అయితే ఇక్కడ మనం ఎవరు, ఏ లగ్నం వారు, ఆ లగ్నం తెలియనటువంటి వారు, ఏ రాశి వారు ఎటువంటి కర్మ వల్ల ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అది గోసేవ పరంగా చేసుకోవచ్చు, లేనట్లయితే నామస్మరణ ద్వారా చేసుకోవచ్చు. మీకున్నటువంటి 6వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి ఎవరు అని తీసుకొని దాన్ని బట్టి ఎటువంటి దానమైనా ఇచ్చి ఆ కర్మను తొలగించుకోవచ్చు. మరియు ఇవేవైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఇవన్నీ కూడా సాక్షాత్ ఆ యొక్క లలిత అమ్మవారే నా ద్వారా పలికిస్తుందని చెప్పి భావిస్తూ, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పి భావిస్తూ, మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా మీ యొక్క జీవితాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనం ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ఇక మనకి 8వ లగ్నం అయినటువంటి వృశ్చిక లగ్నము ఆరు వృశ్చిక రాశి గుర్తుపెట్టుకోండి. ఈ వృశ్చిక లగ్నంలో కానీ వృశ్చిక రాశిలో కానీ జన్మించినటువంటి వారికి అందులో ముఖ్యంగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏమిటవి అంటే, విశాఖ 4వ పాదము,
అనురాధ నక్షత్రము మరియు జ్యేష్ఠ నక్షత్రము. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి వర్తిస్తుంది ఇది. ఈ రాశిలో ఉన్న వారికి వర్తిస్తుంది. నాకు లగ్నం తెలుసండి రాశి కంటే కూడా అని అనుకున్నట్లయితే లగ్నం నుంచే చూసుకోండి. మీరు పాస్ట్ లైఫ్లో ఏమై ఉంటారు, అదేవిధంగా ఆ పాస్ట్ లైఫ్లో జన్మించినటువంటిది లేదా చేసిన కర్మ మూలంగా మీకు ఈ లైఫ్లో అనుభవిస్తున్నటువంటి దాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే దీనికి ముఖ్యంగా భృగునాడి ఆస్ట్రాలజీలో మన పర్సనల్ చార్ట్ తీసుకొని మీ యొక్క జీవుడు అంటే గురువు ఎక్కడున్నాడు, జీవకారకుడు గురువు, ఆ యొక్క జీవుడు ఎక్కడున్నాడు, కర్మకారకుడైనటువంటి శని యొక్క స్థితి ఎలా ఉంది మీ జన్మజాతకంలో తీసుకొని దాన్ని పాస్ట్ లైఫ్స్ అంటే వెనక రాశుల్లోకి వేసుకొని పలానా లైఫ్లో పలానా శుభకర్మలు చేయడం ద్వారా ఇంత గొప్ప లైఫ్ వచ్చింది, పలానా సంబంధించిన కర్మల ద్వారా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటిది ఉంటుంది. తద్వారా ఏంటంటే భృగునాడి ఆస్ట్రాలజీ దానికి సంబంధించినటువంటి మంత్రం ద్వారా కావచ్చు, లేనట్లయితే అదేవిధంగా గోసేవ ద్వారా కావచ్చు, తద్వారా మనం తగ్గించుకోవచ్చు. అలాగే జీవుడు ఎలా అయితే జీవుడు అంటే గురువుని చూసుకుని ఎలా అయితే మనం చెప్తామో మనకి లగ్నపరంగా కూడా అంటే మనం ఏ లగ్నంలో జన్మించామో దాని ముందు లగ్నం ఏమవుతుంది, తద్వారా ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క వృశ్చిక లగ్నంలో జన్మించినటువంటి వారికి పాస్ట్ లైఫ్ ఏమై ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఎటువంటి కర్మల ద్వారా మీరు ఇబ్బంది పడి ఉంటారు అంటే కొన్నిసార్లు చూడండి మనం కొన్ని దైవ సంబంధించినటువంటివి లేనట్లయితే కొన్ని కర్మలు మనం కరెక్ట్గానే చేసామనుకుంటాం, కానీ అక్కడ ఏదైనా దోషాలు చేసి ఉంటాము, ఏదైనా ఒక దోషం చేసి ఉంటాం మనకు తెలియకుండా అజ్ఞానంలో. అక్కడ అపారమైన భక్తి కనుకున్నట్లయితే ఆ దోషాలను తగ్గిపోతాయి. అపారమైన భక్తి లేనప్పుడు అందుకే చూడండి మనకి ఎవరికైనా కూడా ఏదైనా ఒక పూజ కానీ ఏదైనా చేసేటప్పుడు ఏం చెప్తారంటే మీరు భక్తిగా చేయండి అంటారు, ఎందుకంటే భక్తి ద్వారా ఆ దోషాలను తొలగిపోతాయి. అయితే పాస్ట్ లైఫ్లో ఏంటంటే వీళ్ళు లా రిలేటెడ్ సంబంధంగా స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధంగా అదేవిధంగా మనకి అన్నదమ్ములకు సంబంధించిన విషయాల్లోని ఎక్కడో కర్మ వెళ్ళు తెలుసో తెలియకో కొంత బ్యాడ్ కర్మ చేసి ఉంటారు. అంటే అన్నదమ్ముల విషయంలో ఏదైనా సరే పోట్లాడటమో లేకపోతే అన్నదమ్ముల విషయంలో ఏదైనా సరే కొంతమంది మాటలు విని వాళ్ళకు కొంత ఇబ్బందికరమైనటువంటి పనులు చేయడము అండ్ స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోనో లేకపోతే లా రిలేటెడ్ సంబంధించిన విషయాలు. ఎందుకంటే సహజంగానే తుల అవుతుంది వీళ్ళకి, వెనక రాసి వెళ్తే తుల అవుతుంది అంటే త్రాసు బ్యాలెన్స్ ఎక్కడో బ్యాలెన్స్ తప్పుంటారు. అందుకని ఏమవుద్ది ఆ కర్మ ఈ లైఫ్లో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకే సహజంగా వృశ్చిక లగ్నం వాళ్ళని కానీ చూసుకున్నట్లయితే ఏమవుతుంటుందంటే మీకు ఇక్కడ స్కార్పియో లగ్నం వాళ్ళకి పట్టుదల అధికంగా ఉంటుంది. ఎలాగైనా సరే పట్టుదలగా ఏదైనా చేయాలి, ఎక్కువ వర్క్లో ఉంటారు వాళ్ళు, ఎక్కువ తొందరగా అలిసిపోరు కూడా స్కార్పియో లగ్నం వాళ్ళు మీరు కానీ చూసినట్లయితే. అలాగే ప్రతిదీ అంటే కొంతవరకు ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళ లైఫ్లో. ఎందుకు ఘర్షణ వాతావరణం ఉంటుంది అంటే వీళ్ళు పాస్ట్ లైఫ్లో సహోదర వర్గంతో ఉన్నటువంటి కొంత ఘర్షణ ఈ యొక్క లైఫ్లో వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. సహోదరు మరియు దైవ సంబంధించిన కార్యక్రమాలు లేదా లా రిలేటెడ్ సంబంధించి దాన్ని అనుభవించడానికి పుడుతూ ఉంటారు స్కార్పియో లగ్నం వాళ్ళు. అయితే దీన్ని మరి ఎలా తొలగించుకోవడము అని చెప్పి చూసినట్లయితే చేసుకోవాల్సినటువంటి మంత్రము దానము అమ్మవారికి సంబంధించిన ఏం చేసుకోవాలి అని చెప్పి చూసినట్లయితే మీరు ఎక్కువగా చేయవలసినటువంటిది దానము. ఏ దానం ఇవ్వాలండి, లేదా హోమం చేసినా కూడా చక్కగా ఫలితం వస్తుంది. కందులు ఉంటాయి, కందులు అంటారు, కందులు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. ఈ యొక్క కలియుగంలో దానానికి మించినటువంటిది లేదు. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. త్రేతాయుగంలో జపమని, దాని తర్వాత ద్వాపర యుగంలో ఫలానా, సత్యయుగంలో ఫలానా, ఇలా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనకి ఈ యొక్క కలిధర్మం కలియుగంలో కాబట్టి దానం ద్వారా మీరు తొలగించుకోవచ్చు. మంగళవారాలు ఇస్తూ ఉండాలి. మీరు ఎన్ని వారాలైనా ఇవ్వచ్చు, లేదా నెలకొకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తానంటే అలా ఇవ్వడం ద్వారా మీకు కర్మ తగ్గుతుంది ఒకటి. ఇక రెండవది మీరు నిత్యము ఆరాధించాల్సిన దేవత ఏమై ఉండాలి, అప్పుడే మీకు అది కర్మ కూడా తగ్గిస్తుంది. దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయుడై ఉండాలి మీకు. ఆ యొక్క స్తోత్ర పఠనం ద్వారా మీకు తగ్గుతుంది. ఇక మూడోది ఏంటంటే పర్టికులర్గా మీరు అమ్మవారి యొక్క నామాలలో ముఖ్యంగా టోటల్ లలిత సహస్రనామాలు వినండి. మొత్తం సహస్రనామాలు మొత్తం రోజు వింటూ చక్కగా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఆ యొక్క నామాలను స్మరిస్తూ ఉండండి.
అలా గనక చేసినట్లయితే, ఎందుకంటే మనకి శాస్త్రంలో 3 విధానాలు చెప్పారు మనకి. మన కర్మ తొలగిపోవాలంటే ఒకటి సూర్య నమస్కారాల నుంచి ఆదిత్య హృదయం చదవడము, రెండవది అమ్మవారి యొక్క నామాలని జపించడం ద్వారా, పఠించడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా తొలగుతుంది పూర్వజన్మ కర్మ అని. అదేవిధంగా మీకు దగ్గరలో ఉన్న ఆలయంలోకి వెళ్ళి ఏదైనా సరే సేవ చేయడం ద్వారా పోతుందని చెప్పబడింది. అయితే అమ్మవారి యొక్క నామాల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక్కొక్క నామము కూడా మీకు ముఖ్యంగా ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాప కర్మల్ని అది దగ్ధం చేస్తుంది. దగ్ధం చేసి ఇంకేమైనా మిగిలి ఉన్నాయా అని అడుగుతుంటే ఒక్క నామం కేవలం. కాబట్టి మీరు ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ స్కార్పియో లగ్నం అంటే వృశ్చిక లగ్నం ఎప్పుడైతే అయిందో, ఈ వృశ్చిక లగ్నానికి లగ్న షష్టమాధిపతి కుజుడే అవుతాడు. అంటే మీరు ఏం చేయాలి, మీ యాక్టివిటీస్లో ఏం మార్చుకోవాలి, గొడవల జోలికి నేను వెళ్ళను అని చెప్పి డిసైడ్ అవ్వాలి. వెళ్తున్నా కొద్ది ఇంకొంచెం పెరుగుతూ ఉంటుంది. మీ మీద గొడవకు వస్తూ ఉంటారు కూడా, మీ మీద మీరు దాన్ని కాంపిటీషన్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఇది గొడవ కంపల్సరీ అవ్వాల్సిన లగ్నం ఇది యాక్చువల్గా. ఎందుకంటే 1/6 లగ్నాధిపతి కుజుడికి వచ్చింది కాబట్టి, లేదా కాంపిటీషన్గానే ఉంటారు. ఎప్పుడు తగ్గుతుంది ఇది, పంచమాధిపత్యం లగ్నానికి వచ్చినప్పుడు దాని అంటే ఏమైంది, పాస్ట్ లైఫ్ కర్మ వీళ్ళకి పోయిందని అర్థం. లగ్నంలో కనుక గురువు ఉన్నట్లయితే అప్పుడు రావు వాళ్ళకి చాలా మటుకు. ఆ రకంగా చూసుకుంటూ మరొకటి ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే నామాలు చేసేటప్పుడు ముఖ్యంగా ఆ నామాలకు ఉన్నటువంటి అర్థం తెలుసుకుంటూ లలిత సహస్రనామాలు చేయండి. ఈ రకంగా లలిత అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు చక్కటి ఫలితాలు పొందుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.